బీసీ రిజర్వేషన్ల బిల్లు సాధన కోసం హైదరాబాద్ చర్లపల్లి నుంచి ఢిల్లీకి మంత్రులు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బిల్లు ఆమోదించాలనే డిమాండ్తో ఈ నెల 6న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు ఇవాళ్లే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ నెల 7న రాష్ట్రపతిని కాంగ్రెస్ నేతలు కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. आदरणीय सोनिया जी और प्रियंका जी हमारी नेता, इनके नेतृत्व में, इनके मार्गदर्शन और प्रेरणा से हमारे प्रदेश के माननीय मुख्यमंत्री श्री रेवंत रेड्डी जी और प्रदेश कांग्रेस कमेटी के सम्मानित अध्यक्ष महेश गौड़ जी 42% रिजर्वेशन का जो आह्वान किया है उसको लेकर के हम सभी कार्यकर्ता दिल्ली जा रहे हैं. इट इज़ नॉट माई पदयात्रा. आई शुड फर्स्ट क्लैरिफाई दैट टू कीप द रिकॉर्ड स्ट्रेट. ये जनहित पदयात्रा है और कांग्रेस पार्टी ने हमेशा, जो राहुल जी ने हाल के दिनों में रास्ता दिखाया कि हम किस तरह से लोगों के सबसे ज़्यादा करीब जा सकते हैं, उसका तरीका पैदल यात्रा है. उसको आगे बढ़ाते हुए प्रदेश कांग्रेस अध्यक्ष ने जनहित पदयात्रा का आह्वान किया. मुझे भी कार्यकर्ता होने के नाते उसमें हिस्सा लेने का मौका मिला. ముస్లిం కార్డు ముందర పెట్టి రిజర్వేషన్ ఎత్తియాలనే ప్రయత్నం. ఇది ముస్లిం అనేది ఊరికే పైకి మాట్లాడుతున్న మాట. కిషన్ రెడ్డి గారు బీసీలకు వ్యతిరేక కాబట్టి, ఆ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకూడదు కాబట్టి ఈ ముస్లిం అనే కార్డు పెట్టుకుని నెపం చూపించి దాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిర్ణయం చేయాల్సింది ఢిల్లీలో, కవిత దీక్ష చేస్తా అంటుంది హైదరాబాద్లో. ఢిల్లీకి దీక్ష మార్చి తెలంగాణ సాధన కోసం అందరం ఏ విధంగానైతే పోరాడినామో ఈ బలహీన వర్గాల రిజర్వేషన్ల సాధనకు కూడా తెలంగాణ తరహా ఉద్యమం జరగాలి. అన్ని కుల సంఘాలు ఐక్యం కావాలి. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల న్యాయ చట్ట అన్ని పరిధులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు రిజర్వేషన్లు మనకు వచ్చే రిజర్వేషన్లను ఎవరు అడ్డుకున్నా ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఎవరైనా అడ్డం వస్తే ఏ విధంగానైతే ఒక ఉద్యమ స్ఫూర్తితో అందరూ ఏకమై తెలంగాణ సాధించుకున్నామో ఇది కూడా మన దగ్గరికి వచ్చే బుక్కను ఎవరు అడ్డుకున్నా శాంతియుతంగా గాంధేయ మార్గంలో దాన్ని వ్యతిరేకించాల్సిందే. మనం ఈ 42% రిజర్వేషన్ సాధించుకోవాల్సిందే. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి బీసీ బిడ్డ హక్కు. పాలసీ వాళ్ళు ఏంది ఎక్కడ దిగినా కూడా ఆ కార్డును తీసుకొచ్చి, ముస్లిం కార్డు ముందు తీసుకొచ్చి ఏదో దీన్ని తప్పించుకొని పోతాం అనుకుంటున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 42% రిజర్వేషన్స్ జరిగితే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ బిడ్డలే ఉంటారు, బీజేపీకి సంబంధించిన బీసీ బిడ్డలు ఉంటారు, బీఆర్కి సంబంధించిన బీసీ ఉంటారు, తెలంగాణ బీసీ బిడ్డలు ఉంటారు అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. కారణాలు వెతికి దీన్ని పోస్ట్పోన్ చేయడం అంటే రేపు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఖచ్చితంగా దీన్ని చవి చూస్తారని ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.